వాళ్ళు హైదరాబాద్లో హైర్ చేసుకుంటున్నారని తెలిసింది. సినిమా కాకపోతే గేమింగ్లోకి వెళ్దాము అని చెప్పి ఐ వెంట్ ఇన్ టు గేమింగ్. అక్కడ ఐ ఫౌండ్ లైక్ మైండెడ్ పీపుల్ హూ వేర్ యూనో సినిమా చేద్దాం, చిన్న ఏదో ట్రై చేద్దాం, కెమెరా ఉంది, ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పి అలా నెమ్మదిగా వీ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. దాన్ని అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటారు, ఏమంటారు తెలియదు. ఐమ్ టాకింగ్ 2009, 2010. అప్పటికి అసలు షార్ట్ ఫిల్మ్ కల్చర్ కూడా లేదు. అండ్ డిజిటల్ అప్పుడప్పుడే వస్తుంది, ఇంకా కామన్ మ్యాన్ చేతికి డిజిటల్ అప్పుడే వస్తుంది. సో షార్ట్ ఫిల్మ్ అంటారు, అంటే దీనికి ఒక ఫార్మ్, స్టార్టింగ్, మిడిల్, ఎండ్ ఏం తెలియదు. వీ హ్యాడ్ అ స్టోరీ, ఒక ప్లాన్ అని చెప్పి ఒక కథ ఉండింది, ఒక బ్యాంక్ రాబరీ మీద. సరే ఒక ట్రైలర్ తీద్దాం అని చెప్పి అప్పుడు ఎక్స్ప్రెస్ హైవే, ఇంకా ఎక్స్ప్రెస్ హైవే కట్టేశారు కానీ దాని మీద ట్రాఫిక్ ఉండేది కదా, ఖాళీగా ఉండేది ఎక్స్ప్రెస్ హైవే. ఎక్స్ప్రెస్ హైవే అండి అది మన మెహదీపట్నం నుంచి పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే, అది ఖాళీగా ఉండేది. దాని మీద రాత్రి పరిగెట్టేసి కెమెరాలు తీసేసి, రాత్రిపూట తీస్తే గ్రెయిన్స్ వస్తాయని తెలియదు, సరిగ్గా రాదంటే ఏం తెలియదు. వి వెంట్ అండ్ స్టార్ట్ మేకింగ్ ఇన్ ఆల్ ద స్టఫ్. ఎక్కడి నుంచో ఫ్రెండ్ ఏదో కన్స్ట్రక్షన్ సైట్లో ఉంటే వాడి దగ్గర నుంచి బ్లూ ప్రింట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి దాని మీద ఏదో రూమ్లో చేసి వి డిడ్ సంథింగ్, యూట్యూబ్లో పెట్టాం. అండ్ ఎన్ని వ్యూస్ వస్తాయి ఏంటి ఏం తెలియదు అనమాట. చేసాం, పెట్టాం అంతే. ఇది ఏం చేయాలి, చేసింది ఏం చేయాలి, యూట్యూబ్లో పెట్టాలి అంతే, అంతకన్నా ఏం తెలియదు. బట్ యూట్యూబ్లో పెట్టడం కూడా దట్ వాస్ టూ ఎర్లీ స్టేజ్. అప్పటికి యూట్యూబ్ వచ్చింది, బట్ మనం చేసింది యూట్యూబ్లో పెట్టాలి అన్నది కూడా లిటిల్ అడ్వాన్స్డ్ థింకింగ్. అవును సార్. అంటే అప్పుడు ఫేస్బుక్ ఉంది సార్, ఆర్కుట్ లేదు కానీ ఫేస్బుక్ ఉంది సార్. సో ఫేస్బుక్లో పెట్టాలంటే యూట్యూబ్లో పెట్టాలి, కాబట్టి ఫేస్బుక్లోకి రావాలి అంటే నేను చేసింది నువ్వు చూసుకోవాలి, మీరు చూసుకోవాలి, మీరు చూసింది నేను చూసుకోవాలంటే ఫేస్బుక్లో పెట్టాలి. నా ఫ్రెండ్స్ 10 మంది చూపించాలంటే ఫేస్బుక్లో పెట్టాలి, ఫేస్బుక్లో పెట్టాలంటే యూట్యూబ్లో పెట్టాలి, లింక్ అక్కడ వచ్చేది. సో దట్ వాస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. అంతే. అండ్ మై ఫ్రెండ్స్ వర్ ఆల్ టెక్ సావీ అండ్ ఆల్ దిస్ స్టఫ్, వాళ్ళు కొన్ని టెక్నాలజీ అవన్నీ దే నో. సో అలాగా అయ్యింది. తర్వాత ఇది ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, కథ చెప్దాం ప్రాపర్గా అని చెప్పి ఒక చిన్న సీన్ చెప్దాం, కథ కూడా కాదు, సీన్ చెప్దాం అని చెప్పి వై సో సీరియస్ అని చెప్పి ఒక 4 ఫ్రెండ్స్తో పాటు కూర్చొని ఒక షార్ట్ ఫిల్మ్, అప్పటికే షార్ట్ ఫిల్మ్ తెలియదు, ఒక సీన్ అని తెలుసు, ఒక సీన్ తీసాం. 3 ఫ్రెండ్స్ ఒక అబ్బాయిని కన్విన్స్ చేస్తూ ఉంటారు. దేనికి? ఒక అమ్మాయికి వీడంటే ఇష్టం. అమ్మాయి తరఫున మీరు 3 ఫ్రెండ్స్ అమ్మాయి తరఫుని. ఒకడేమో న్యూట్రల్గా ఉన్నాడు, ఇద్దరేమో ఒకడేమో న్యూట్రల్గా ఉన్నాడు సార్, వాడికి తెలియదు, సిచ్యువేషన్ తెలియదు. ఒక లవర్ బాయ్ ఉన్నాడు, వాడంటే ఒక అమ్మాయికి ఇష్టం. 2 ఫ్రెండ్స్ కన్విన్స్ చేస్తారు, ఎస్ చెప్పరా అమ్మాయికి, ఎస్ చెప్పు అని చెప్పి. ఈ కాన్వర్జేషన్లో 3వ వాడు కూడా నీ ప్రాబ్లం ఏంట్రా, అమ్మాయికి నీ ఇష్టం అయితే ప్రాబ్లం ఏంటి, నువ్వే ఇష్టపడచ్చు కదా, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అది కాదురా, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, నేను ఎస్ చెప్పలేను అంత ఈజీగా అని ఆడు చెప్తున్నాడు అనమాట. వీళ్ళు కన్విన్స్ చేస్తున్నారు, వీళ్ళిద్దరూ ఆల్రెడీ పుష్ చేస్తున్నారు, 3వ వాడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. కథ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే 3వ వాడు ఎవడైతే ఉన్నాడో వాడి చెల్లె అమ్మాయి, వీళ్ళు 3 కలిసి గేమ్ ఆడుతున్నారు అనమాట. సో వీడి చేత కన్విన్స్ చేయించి అన్నీ ఓకేరా, వాడు అన్నయ్య ఒప్పుకోడరా అంటే, ఎందుకు ఒప్పుకోడరా, నేను ఒప్పిస్తా అంటే నువ్వే అన్నయ్య. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం, ఒక చిన్న సీన్ చేసాం అనమాట. ఇట్ వాస్ అ వెరీ ఫన్ అల్లరిగా 4 ఫ్రెండ్స్ అండ్ చేసేసి అప్లోడ్ చేసి అరౌండ్ 7కో 6కో 8 అప్లోడ్ చేసి వెంటనే ఆ రోజు నైట్ ట్రైన్ ఉంది, తిరుపతి వెళ్ళిపోయి దర్శనం అయిపోయింది, వచ్చేసాం, భోజనం చేసాం. సాయంత్రం మధ్యాహ్నం 4-5 కల్లా మా ఫ్రెండ్, అప్పుడు ఇంటర్నెట్ కూడా ఎడ్జ్లో ఉండేది, పెద్ద గొప్పగా ఉండేది కాదు, 6600 ఫోన్లు, ఆ ఫోన్లు ఉండేవి. ఆ ఫోన్లో ఓపెన్ చేసి చూస్తే ఆడికి 15,000 వ్యూస్ కనిపించినాయి. మరి 15,000 వ్యూస్ రా అన్నాడు. అప్పుడు రిఫ్రెష్ కూడా అయ్యేది కాదు, ఇప్పుడు తిరుమల కొండపైన రిఫ్రెష్ కూడా అయ్యేది కాదు. ఊకో 150 అయి ఉంటుంది అప్పుడు, మరి 150 అంత చీప్గా తీయకరా, 1,500 అయి ఉంటుంది అంటే, బరీ 1,500 కాదురా. అలా భోజనం చేస్తున్నాం, బయటికి వెళ్తాం, ఆ పైన కొండపైన ఏదో ఇది సరవణ భవన్ లాంటిది ఏదో ఉంటుంది సార్, అక్కడికి వెళ్ళి తింటున్నాం. బయటకు వస్తే కానీ సిగ్నల్ లేదనమాట. బయటకు వస్తున్నాం, రిఫ్రెష్ కొడుతున్నాడు, లేదరా పెరుగుతోందిరా నెంబర్, ఇందాక నెంబర్ పెరుగుతోంది అని చెప్పి. అలా గంటకి రియలైజ్ అయితే వీఆర్ యాక్చువల్లీ క్లోజ్ టు 16,000 అనమాట. 16,000 వాజ్ అ హ్యూజ్ నెంబర్ ఫర్ us. those days absolutely. ఇప్పుడు ఏది మామూలు సిల్లి వీడియో ఏది పెట్టినా ఇమీడియట్ గా 20, 30, 40 వచ్చి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడు 15,000 వ్యూస్ ఏంటి, ఎవరు చూస్తున్నారు ఏంటిది అని చెప్పి ఇంకా రాత్రంతా పడుకోలే.
ఇంకా బయటికి రావటం, రిఫ్రెష్ కొట్టుకోవడం, చూడటం, మరి నీకు రిఫ్రెష్ అయిందా, తెల్లవారులంతా ఇదే పని. ఇదంతే పని అనమాట. అండ్ విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ వీ రీచ్డ్ అరౌండ్ lakh and a half. హైదరాబాద్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1.5-2 దగ్గర ఉన్నాం అనమాట. లైక్ ఏంట్రా ఇది, ఏమైపోయింది, వాట్ ఆర్ వి డూయింగ్, ఏం జరుగుతుంది? జనాలు చూస్తున్నారు. అండ్ దెన్ అలాగే నెమ్మదిగా దట్ థింగ్ బ్రూడ్, చేద్దాం ఇది, లెట్స్ డూ ఇట్ అని చెప్పి అలా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ యూ మేడ్ లైక్ 6-7 షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అండ్ అలా వెళ్తూ దట్ రీచ్డ్ సుకుమార్ గారికి ఆ షార్ట్ ఫిల్మ్స్ రీచ్ అయ్యి ఆయన పిలిచారనమాట. ఆయన పిలిచి చెప్పమన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.